ప్రజాస్వామిక రచయితల వేదిక 8వ మహాసభలకు చేసిన వారందరికీ శుభోదయం, స్వాగతం. అనేక సామాజిక అంశాలపై గత 17 ఏళ్లుగా ప్రజాస్వామిక రచయితల వేదిక పోరాటం చేస్తున్నది. ఈ సమావేశాల ముఖ్యాంశం ద్రావిడ సమాజ సాహిత్యాలు, సారూప్యత, ఐక్యత, పోరాటం. ఈ సమావేశాలను మనం 2 రోజులుగా కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అనిశెట్టి రచిత ప్రాంగణంలో జరుపుకోబోతున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా కళ్యాణి కుంజను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. కళ్యాణి జాతీయ గిరిజన ప్రతినిధి, ప్రజాస్వామిక రచయితల వేదిక కార్యవర్గ సభ్యురాలు. సదస్సు లక్ష్యాలను వివరించడానికి మానస ఎండోరెడ్డి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. మానస ప్రజాస్వామిక రచయితల వేదిక జాతీయ కార్యదర్శి, వర్తమాన తెలుగు రచయిత్రి, కవయిత్రి. తన ప్రసిద్ధ రచన మిళింగ కథా సంపుటి, మరాఠీ నవల ఓను ఊరికి దక్షిణాన అనే పేరుతో తెలుగులోనికి అనువదించింది. కీలక ప్రసంగం చేయడానికి చేసిన సీనియర్ పాత్రికేయులు కె శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సామాజిక వ్యాఖ్యాత, కాలమిస్ట్, కవి, విమర్శకులు, ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులుగా పనిచేశారు. కవిత్వం, చిన్న కథలు, అనువాదాలు, పేరడీలు రచించారు. వీరి ప్రసిద్ధ విమర్శ గ్రంథం 4 దశాబ్దాల తెలంగాణ సాహిత్య వికాసం. ఈ సభ గౌరవ అతిథి డాక్టర్ కె వెంకటరెడ్డి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. వెంకటరెడ్డి గారు ఈ కళాశాల ప్రిన్సిపాల్. ఈ వేదికను మాకు 2 రోజులు జరుపుకోవడానికి అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంబేద్కర్ జీవితం, సాహిత్యం, తాత్వికత అనే అంశంపై మేము ఆదివారం అంతర్జాల సమావేశాలను జరుపుకున్నాము. ఆ సమావేశాలలో భాగంగా ఒక 5 ప్రసంగాలను ఒక పుస్తకంగా అంబేద్కర్ వన్ తీసుకొచ్చాము. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి జి వెంకటకృష్ణ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వీరు ప్రముఖ తెలుగు కథకులు, సాహితీవేత్త. సామాజిక వాస్తవికత వీరి శతాంశాలు. సాధారణ సంఘటనలలోని తాత్వికతను తన కథల ద్వారా వ్యక్తపరుస్తారు. వీరి కథా సంపుటాలు గరుడ స్తంభం, నీల వెలుగు. ఈ పుస్తకాన్ని అంబేద్కర్ పుస్తకాన్ని పరిచయం చేయడానికి మెట్టు రవీందర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రచయిత, విమర్శకులు, సామాజిక కార్యకర్త. దళితవాదం, సామాజిక అస్తిత్వ ఉద్యమాలపై వీరు వర్గ పోరాటాలపై రచనలు చేశారు. సాహిత్యం, విమర్శ, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో కృషి చేశారు. వరంగల్లోని సికేఎం కళాశాలలో ఆంధ్ర బోధకులుగా పనిచేశారు. సభను కొనసాగించాల్సిందిగా అధ్యక్షురాలు కళ్యాణిని కోరుతున్నాను. ఎన్నికల మహాసభలకు చేసినటువంటి అతిథులకు,
ముఖ్య అతిథులకు, రచయితలు, కళాకారులు అందరికీ నా నమస్కారాలు. సభావేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. గగనం ఎక్కిన ఒక తార, ఎక్కడ తగ్గనటువంటి గొంతుక, ఆ గొంతుక ఎవరో కాదు, రజిత గారు, అనిశెట్టి రజిత గారు. ఆ ప్రాంగణంలో ఇవాళ మనం ఇక్కడ సమావేశమయ్యాము. ఈ సమావేశ మందిరం అనేది చారిత్రక కలిగినటువంటి ఒక చారిత్రకమైనటువంటి ఈ ప్రదేశంలో తుంగభద్ర నదుల సాహిత్య ప్రవాహాన్ని తీసుకుపోవడానికి ఈ ప్రజాస్వామిక రచయితల వేదిక ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రచయితల సమాహార వేదికే తరవే కర్నూలు పట్టణంలో మహాసభలు నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అందరికీ సాహితీవేత్త, సామాజికవేత్త, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి హఠాన్మరణం పొందినటువంటి మన అనిశెట్టి రజిత గారికి ఒక 2 నిమిషాలు అందరం మౌనం పాటించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జోహార్ అనిశెట్టి రజిత, జోహార్ జోహార్, జోహార్ అనిశెట్టి రజిత, జోహార్ జోహార్, జోహార్ అనిశెట్టి రజిత, జోహార్ జోహార్. అందరి వదనాలలో సాహిత్యపు వెలుగులు, భాషను స్ఫురింపజేసే భావాల వెలువ, తుంగభద్ర నదుల ఈ ద్రావిడ సమాజ సాహిత్య సారుపేట ఐక్యతా పోరాట కార్యక్రమం జరుగుతున్నది. ఒక అనిశ్చితమైనటువంటి సందర్భంలో ఈ అంశాన్ని ఎంచుకొని దీని మీద మనం మాట్లాడుకోవడానికి ముందుకు రావడం సాహసోపేతమైనటువంటి అంశంగానే నేను చెప్తాను. ప్రణవి 2009లో ప్రారంభమై మనలో మనం అంటూ, మన కోసం మనం అంటూ ప్రారంభమై ఆంధ్ర రాష్ట్రం అంతటా ఆయా ప్రాంతాలకు వెళ్ళి రచయితలను కలుపుకుపోతూ ఒకరి కష్టాలను ఒకరు చదువుతూ ప్రోత్సహిస్తూ సమానత కోసం జరిగే ఈ పోరాటంలో అందరం ఐక్యంగా నిలబడి కొత్త తరాన్ని కూడా ముందుకు తీసుకురావాలనే తలంపుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇలా ఏర్పాటు చేసుకున్నాము అంటే కుల మత రహిత జాతి వర్గ భేద ప్రాంతం ఏ విభేదాలు లేకుండా సమానత కోసమే ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అందులో ప్రణవి చేసినటువంటి కృషి చాలా ఉంది అని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ప్రణవి ద్వారా అనేక రచనలు వచ్చాయి, దాదాపు 25 రచనలు వచ్చాయి. ఇవాళ కూడా అంబేద్కర్ మొదటి భాగము ఆవిష్కరణ కాబోతుంది. అంతేకాకుండా గిరిజన ఆదివాసీ జనజీవన చరిత్ర వర్తమానంపై 25 వారాల పాటు కొనసాగిన ఉపన్యాసాలు ఉన్నాయి. అంబేద్కర్ ఆలోచనలు తాత్వికత అనే అంశంపై 45 వారాల పాటు అనేక మంది వక్తలతో ఉపన్యాసాలు ఇప్పించడం జరిగింది. సమాజాన్ని గమనిస్తూ ఆ సమాజ పోకడలను చూస్తూనే ధిక్కరించాల్సిన చోట ధిక్కరిస్తూ నిలబడాల్సిన వాళ్ళ పక్షాన నిలబెడుతూ మా రచయితల వేదిక ముందుకు వెళ్తూనే ఉంది. ఆ విధంగా చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. అందుకు రచయితలందరికీ అంటే మాకు మేముగా అభినందించుకుంటున్నాము కూడా. శ్రీవాద చర్చలపై కూడా చాలా కార్యక్రమాలు
కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మా కార్యక్రమాల లక్ష్యాలను తెలియజేయడానికి జాతీయ కార్యదర్శి కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత మానస ఎన్నుడి గారిని సదస్సు లక్ష్యాలను విశ్లేషణ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ మరొకసారి సభకు స్వాగతం. ప్రజాస్వామిక రచయితల వేదిక జరుపుకుంటున్న ఈ 8వ మహాసభలకి కర్నూలులో కలుసుకోవడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. ద్రావిడ సమాజ సాహిత్యాలు, సారూప్యత, ఐక్యత, పోరాటం గురించి ఈ 2 రోజుల్లో మనం సాధ్యమైనంతగా తెలుసుకోబోతున్నాము. అయితే అడపదడప అక్కడ ఇక్కడ మనకి విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో ద్రావిడ భాషల గురించి సభలు, సదస్సులు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రధానంగా ఈ 4 భాషల గురించే లింగ్విస్ట్ కూడా మాట్లాడుకుంటారు తప్పించి మైనర్ భాషల గురించి చాలా తక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయి. అది కూడా యూనివర్సిటీస్లో కొన్ని సబ్జెక్ట్స్ అంటే ఫ్యాన్సీ సబ్జెక్ట్స్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. వాటిల్లో మరి ముఖ్యంగా గిరిజనులకు సంబంధించినవి, ఈ మధ్యలో అయితే ట్రాన్స్జెండర్స్కి సంబంధించినవి, ఒక 15-20 ఏళ్ల క్రితం దళిత్ ఇష్యూస్ గురించి మాట్లాడడం, ముస్లిమ్స్ ఇష్యూస్ గురించి మాట్లాడడం అనేది ఒక ఏదో అదేదో ఒక ఏలియనేటెడ్ విషయాలాగా చూడటం, వాటి గురించి మేము చదువుకుంటున్నాం అని గొప్పగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది ప్రజాస్వామిక రచయితల వేదిక జరిపిస్తుంది కాబట్టే, చర్చకి నడిపిస్తుంది కాబట్టే చిన్న భాషల గురించి, ప్రాంతీయ భాషల గురించి, గిరిజన భాషల గురించి ఈ చర్చను మనం ఆహ్వానిస్తున్నామని చాలా ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సరే, లక్ష్యాలు అన్నప్పుడు ఇంకా విస్తృతంగా మనం సాధారణ పౌరుడి వరకు ద్రావిడ ఉద్యమం అనేది ఇంకా రాలేదని మనం చెప్పుకోవాలి. కాబట్టి ముందు అసలు ద్రావిడ తత్వం అంటే ఏమిటి, ద్రావిడ సమాజం అని మనం దేన్ని పిలుస్తున్నాం, దానికి ఏమైనా బౌండరీస్ ఉన్నాయా, ఉంటే అవి ఏమిటి అన్న వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్ దగ్గర నుంచి ఈ చర్చలు మొదలవుతాయని నేను తెలియజేస్తున్నాను. అలాగే కర్నూలులో జరుగుతుంది కాబట్టి నాకు వెంటనే మన గిరిజన భాషల గురించి, లిపి లేని భాషల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే బార్డర్స్ లో ఉన్న 2-3 భాషలు, మిళితమైన భాషల గురించి మాట్లాడవద్దని చెప్పండి మేడం, కొందరు మాట్లాడుతున్నారు. దయచేసి ఎవరు మాట్లాడొద్దని మళ్ళీ రెండోసారి చీటీ వచ్చింది, మూడోసారి తెప్పించుకోకండి. ఈ ద్రావిడ ఉద్యమం ఈ బార్డర్ భాషల గురించి కూడా మాట్లాడుతుందా అన్న ఆసక్తికరమైన అంశాలని మనం ఈ 2 రోజుల్లో నేర్చుకుందాము. అదేవిధంగా మనకి తెలుసు, మనం ఏదైనా భాష నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం చిన్నపిల్లలు అంటే కాలేజీలో పిల్లలైతే నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది, ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలని చెప్పి ఇంగ్లీష్ లిటరేచర్లోకి జాయిన్ అవుతుంటారు. లేకపోతే తెలుగు భాష నేర్చుకోవాలని చెప్పి తెలుగు సాహిత్యంలోకి జాయిన్ అవుతుంటారు. అంటే ఒక భాషను నేర్చుకోవాలని అనుకున్నప్పుడు మనం ముందుగా ఆ సాహిత్యం దగ్గరికి వెళ్ళిపోతాం. అటువంటి సాహిత్యం ఈ మైనర్ భాషల్లో ఉందా, ఉంటే ఏమిటి, దాని గురించి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా ఈ సభలో మనం తెలుసుకుంటాము. అదేవిధంగా వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ద్రావిడ సమాజాలు అని కూడా మాట్లాడుకుంటున్నాం. అంటే ఆర్యేతర సమాజం అనేది మనకు ఒకటి ఉందా, మనకు ఒకటి ఉందా, ఉంటే ఎంత నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనం ఈరోజు జీవిస్తున్నాము, మన పండుగలను సెలబ్రేట్ చేసుకుంటున్నాము అన్న ప్రశ్న కూడా నాకు తలెత్తింది. ఈరోజు మనకి పెళ్లి జరగాలంటే మెహందీ రోజు ఒక రోజు ఉండాలి,
హెల్దీ ఒకరోజు ఉండాలి, లేకపోతే మనకి సంబంధమే లేని దాండియా కూడా మనం ఈరోజు అది లేకుండా మనం మన పండుగల్లో జరగని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఫుడ్లో కూడా మనకి విపరీతమైన నార్త్ ఇండియన్ ఇన్ఫ్లూయెన్స్ వచ్చింది. దీని గురించి ద్రావిడ ఉద్యమం ఏం చెప్తుందన్న విషయాలు కూడా మనం ఈ సభలో తెలుసుకుంటాము. అదేవిధంగా మనందరికీ తెలుసు, ఈ భారతదేశ ప్రభుత్వం క్లాసికల్ లాంగ్వేజ్ అనే హోదాని 11 భాషల వరకు ఇచ్చింది. ఆ 11 భాషల్లో మన 4 ద్రావిడ భాషలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు అంటే ఆ హోదా వచ్చిందనంటే ప్రభుత్వం నుంచి మనకి నిధులు వస్తాయి, మన భాష ప్రపంచానికి తెలుస్తుంది. మన భాష అంటే జస్ట్ లాంగ్వేజ్ కాదు, దాని గురించి, దాని చరిత్ర, దాని సామాజిక చరిత్ర, సాహిత్యాల గురించి తెలుస్తుంది. మరి మైనర్ భాషల సంగతి ఏంటి అన్న విషయాలు మనం మాట్లాడుకుంటాము. ఇదే విధంగా మనకి ఒక ఇంట్రోస్పెక్షన్ కూడా ఉండాలి. కాబట్టి కర్ణాటకలో కన్నడ మాట్లాడకపోతే జరుగుతున్న దాడుల గురించి కూడా ఎవరెవరు ఖచ్చితంగా మన అర్థంలో మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య మనందరికీ తెలుసు, ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పి మనందరినీ పట్టి పీడించేస్తుంది. ఎస్పెషల్లీ యూత్ అందరూ దాని వెనుకలో ఉన్నారు, ఏం జరుగుతుంది దాని చుట్టూ అని. అయితే అందులో ఒక చిన్న ఆసక్తికరమైన విషయం, మైకేల్ జాక్సన్ పాట ఆల్ దట్ ఐ వాంట్ టు సే దే డోంట్ కేర్ అబౌట్ అస్ అనే పాట 1995లో వచ్చింది. అందరినీ అప్పట్లో వాళ్ళు ముట్టింది, చిన్నపిల్లలుగా మేము దానికి ఊగిపోయాము. కానీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ని వివరిస్తూ ఆ పాట లిరిక్స్ అన్ని ఉన్నాయన్న విషయం ఈ మధ్యనే తెలిసింది. మైకేల్ జాక్సన్ పాడింది కేవలం అది ర్యాండమ్ లిరిక్స్ కాదు, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వివరిస్తూ ఆ పాటను రాశాడన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు భాష కంటే అద్భుతమైనది ఏముంది అని అనిపించింది. మామూలుగా మనకు తెలుసు, ఏదైనా పలానా చోట నుంచి పలానా చోటకు వెళ్ళాలంటే ఇయర్ఫోన్స్ లో మనం పాట పెట్టుకొని ఒక 4-5 పాటల్లో ఈ దూరం కవర్ చేయొచ్చు అని అనుకుంటుంటాం. అలానే హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ఒక్క పాట వినుకుంటూ వచ్చారు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత. అలాగే ఈ 2 రోజుల్లో మాట్లాడిపోయే కొన్ని వక్త ఊళ్ళో వెంకటనారాయణ ద్రావిడ మహాసముద్రం అనే కవితా సంపుటిని తీసుకొచ్చాడు. ఆ ముందు మాటల్లో శ్రీధర్ శ్రీనివాస్ రాశాడు, అలాగే పల్లిపట్టు రాశాడు. ఇతను రాసుకున్న ముందు మాటలో ఒక గొప్ప మాట అన్నాడు. అతను ఏమంటాడంటే, ఈ భారతదేశంలోని అగ్రహారాలన్నీ దళితవాడలుగా మారి దళితవాడల నుంచి ఆదివాసీ తండాలు అవ్వాలి, అప్పుడు కానీ భారతదేశం ఆధునికం అవ్వదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అందులో అది అర్థం చేసుకోవడానికి కూడా మనకి ఆ ఒక్క వాక్యం అర్థం చేసుకోవడానికి 2 రోజుల సదస్సు మనకి ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అదేవిధంగా మన భారతదేశంలో 1200 పైగా భాషలు ఉన్నాయి. మనకు తెలిసిన కనీసం 25-30 భాషల పేర్లు మనకి తెలిసిన మన ఎన్ని భాషలు భారతదేశంలో మనకు ఉన్న మనందరినీ కలిపేది మళ్ళీ ఇంగ్లీష్ అన్న విషయం కూడా నాకు గుర్తొస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ 2 రోజుల సదస్సులో గొప్ప వక్తలు ఈ ద్రావిడ భాషలు, సమాజాలు, సాంస్కృతిక నేపథ్యాలు గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ కాలేజ్ పిల్లలు రేపు కూడా సంపూర్ణంగా రావాలని నేను కోరుతున్నాను. లిపిలేని గిరిజన భాషల దుఃఖాన్ని తెలియజేయడం జరిగింది. భాష అనేది ఒక సమూహానికి, సంఘానికి అవసరం. ఆ భాష ఉండడం వల్లనే నేడు మనం ప్రశ్నిస్తున్నాము. ప్రశ్నిస్తున్న ప్రతి గొంతుకని ఊగిస్తున్నటువంటి ఒక అనిష్ట స్థితిలోకి నెట్టవేయబడుతున్న సందర్భం ఇది. ఇప్పుడు రాయలసీమ సామాజికవేత్త, సామాజిక స్పృహతో రచనలు చేస్తున్న వారు బహుముఖ కోణాల్లో సమాజాన్ని గమనిస్తూ రాస్తున్న ప్రముఖులు, విశ్లేషకులు వారిని పుస్తకావిష్కరణ చేయడానికి ఆహ్వానిస్తున్నారు. వారు శ్రీ వెంకటకృష్ణ గారు వారిని పుస్తకావిష్కరణ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మన కాట్యాని మేడం, పరిశీలి మేడంని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారందరూ చేతుల మీద హలో
అసలు